తయారైపోతే మళ్ళీ ఏముండదు, అంతా అయిపోతుంది. చిన్నప్పుడు నేర్చుకున్నది, చిన్నప్పుడు ఎప్పుడో డ్రైవింగ్ నేర్చుకున్నాను, ఇప్పటికీ నా దగ్గర ఆ పని ఉంది. చిన్నప్పుడు వెల్డింగ్ పని నేర్చుకున్నాను, ఎందుకు ఆ పని నా దగ్గర ఉంది. అట్లాగే బాల్యం అందే నువ్వు నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే తర్వాత ఏం నేర్చుకుంటావు చెప్పు. మా అమ్మ మంచంలో పడిపోయింది, నేర్చుకోమని చెప్పండి. మా అమ్మని చూసినారా మీరు? మా ఇంట్లో ఉంది, చూసినారా మా అమ్మనమ్మా? చూసినారా? ఎట్టుందిమా? ఒక 2 నెలల క్రితం ఎట్టుండిందిమా? ఇప్పుడు ఏమన్నా తిరగమను, మాట్లాడమను. శక్తి లేదు నేను అంటుంది. శక్తి ఉన్నప్పుడు మన కోసం మనం బ్రతుకుతుంది. శక్తి పోయిన తర్వాత అప్పుడు దేవుడా అంటారు. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎక్కడుందో తెలిసే మాట? ఎక్కడుందండి? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే చూడండి, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను ఎప్పుడు తెచ్చుకోమన్నాడు మా స్మరణకు? బాల్య దినములందు తెచ్చుకోమన్నాడు మా స్మరణకు. బాల్యం ఏమండి పునాదండి. బాల్యం భవిష్యత్తుకు పునాది. దేవునిలో చక్కగా పెరగడానికి బాల్యం చాలా చక్కటి పునాదండి. ఈరోజు ఒకప్పుడు తల్లిదండ్రుల్లో లేరండి. బిడ్డలను వదిలేశారండి, బాగా వదిలేశారు. పిల్లలను వదిలేశారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఏమైపోయినారంటే చిన్న పిల్లల కంటే ఘోరంగా మారిపోతున్నారు. చాలా చోట్ల నేను చూస్తున్నాను. తల్లిదండ్రులు సరిగ్గా లేరండి. వాళ్ళు ఈ లోకమాయలో పడిపోయారు. నిజమండి. ఎక్కడ చూసినా నాకు తెలిసి యేసుప్రభు వస్తాడేమో, రాకడ త్వరగా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఈ ఘోరాలు, ఈ నేరాలు చూస్తూ ఉంటే తల్లిదండ్రులు బిడ్డలను ఏదన్నా పెంచుదాం, చక్కగా వాళ్ళకు వాక్యం నేర్పించాం చక్కగా అనే ఆలోచన లేదండి. వీధుల్లోకి వదిలేశారండి దేవుని పిల్లలారా. వాళ్ళు ఏమవుతారు చెప్పండి? బడికి పోండి, తిరగండి, సాయంత్రం వచ్చి ఆడుకోండి. ఏంటి సాయంత్రం అన్నట్టు కూర్చోబెట్టి, ఇదిగో నాయనా ఈ వాక్యం నేర్చుకోరా, ఇదిగో ఈ అధ్యాయాలు నేర్చుకోరా, ఇదిగోరా ఈ గ్రంథాలు నేర్చుకోరా. దేవుని పిల్లలారా, ముఖ్యంగా తల్లి బాధ్యత చెప్తున్నాను. తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది బిడ్డల మీద. తండ్రి అక్కడ ఇక్కడ తిరగాల, సంపాదించాలా, కుటుంబాన్ని పోషించాలా, మరలా కుటుంబాన్ని చూసుకోవాలా, బయట చూసుకోవాలా, కొన్ని పనులు ఉంటాయి. కానీ ఇంట్లో మాత్రం ఆడవాళ్లకు ఎక్కువ బిడ్డల మీద శ్రద్ధ అనేది ఉండాలి. వాళ్ళని దేవుళ్ళో పెంచాలి. మీరు దేవుళ్ళో పెంచకపోయినారనుకో, వాళ్ళు దేంట్లో పెరుగుతారు తెలుసా? 2 అండి. 1 దేవుళ్ళో పెరగాలి, 2 దెయ్యంలో పెరగాలి. అంతే. 1 దేవుళ్ళో పెరగాలి, 2 దెయ్యంలో పెరగాలి. ఈ రెండిట్లోనే, మిగతాటివి ఏమి లేవు. 1 దేవుడు, 1 దెయ్యం. దేంట్లో పెరుగుతున్నారు మన పిల్లలు? దేంట్లో ఉంటున్నారు మన పిల్లలు? మనం కానీ వదిలిపెట్టినామా ఎంటాడుతుందండి. ఎంటమని ఒకటి ఉంటుంది. కోడి పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తల్లి ఎప్పుడు అదును తప్పుతుందే, తల్లి ఎప్పుడు పక్కకి పోతుందే, ఆ పిల్లని వెంటనే మింగేద్దామని ఎలా అయితే ఎంట ఎతుకుతూ ఉంటుందో, సాతాను కూడా వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మిరుగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు దేవుని పిల్లలారా. ఇప్పటికే సమాజాన్ని మొత్తాన్ని పట్టేసాడు. ఇదో ఎంతో అంత మిగిలి ఉండేది మనల్ని కూడా పట్టినాడు. ఏమండి మనల్ని కూడా పట్టేసాడు. పోయిన ఆదివారం కాక అటుపోయిన ఆదివారం మీకు మంచి వాక్యం చెప్పాను. దేవుని పిల్లలారా, మీరు వాడి చేతులు చిక్కుకోకూడదు. ఏమండి చిక్కబడి పట్టుబడినట్లు వాడి చేతిలోకి వెళ్ళకూడదు. దేవుని పిల్లలారా, మీరు చక్కగా ఉండి. అందుకే దుర్దినములు రాకముందే అంటే దుర్దినాలు వస్తాయా?
వచ్చే రోజులు ఉంటాయండి. మనం అనుకుంటూ ఉంటాం ఈరోజు భలే ఉంది, మాకు బ్రహ్మాండంగా జరిగిపోయిందని. ఎందుకండి మా అమ్మ నాకు భలే పాఠం అయిపోయిందండి ఈ మధ్య. సడన్గా పడిపోయిందండి. బ్రహ్మాండంగా ఉన్నాయి అంక దినాలు, చక్కగా ఉన్నాయి అంక దినాలు, ఉన్నతంగా ఉన్నాయి అంక దినాలు. ఆమె ఏది మాట్లాడితే ఆమె మాట్లాడచ్చు, ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరగచ్చు. అబ్బో అంకు దినాలు ఎలా ఉన్నాయంటే ఆమెదే దినాలు అన్నట్టున్నాయి. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందండి. ఈరోజు బాగలేదు నాన్న అనింది, ఉదయం బాగలేదనింది, సాయంత్రానికి హాస్పిటల్, ఇప్పటి వరకు మంచంలోనే. ఏమైపోయినాయి దినాలు? మారిపోయాయి, దుర్దినాలు. మనం అనుకోవచ్చు ఈరోజు భలే ఉంది మాకు, రేపు భలే ఉంది అనుకోవచ్చు. అసలు రేపు భలే ఉంది అనుకునేదానికి లేదు. రేపు నీది కాదన్నాడు. రేపుటి దినం నీ దినం కాదు అన్నాడు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆత్మీయతలో దేవుణ్ణి అందుకునేంత గొప్పవాళ్ళుగా మారాలని కోరుకుంటున్నాను. లోకం జాగ్రత్త, మిమ్మల్ని ఎప్పుడు లాగుతూనే ఉంటుంది. అయస్కాంతం ఎలా లాగుతూ ఉంటుందో, అయస్కాంతం ఎలా మిగతా వస్తువులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందో, ఈ లోకం అనేది కూడా మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మిమ్మల్ని ఆ లోకంలో పడేసి మిమ్మల్ని పాతాళం వైపు నడిపించడానికి అది ప్రయత్నం 24 గంటలు చేస్తూనే ఉంటుంది. మనకు ఎన్నో పనులు ఉన్నాయి. అపవాదికి ఒకటే పని ఉందండి. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను నరకానికి తీసుకొని పోవడం ఎవడు పని. నిన్ను నన్ను నరకానికి తీసుకొని పోవడం ఎవడు పని. వేరే పని అంటూ వాడికి ఏం లేదు. దేవుని పిల్లలారా, అందుకే అంటున్నాడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే. చాలామంది మంచంలో పడిన తర్వాత వాళ్ళకి అనుకూలమైన దినాలు రానప్పుడు అయ్యో 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 అని ఏమండి ఆర్తనాదాలు నేను విన్నానండి హాస్పిటళ్ళల్లో. ఆ హాస్పిటళ్ళల్లో వాళ్ళు పెట్టే ఆర్తనాదాలు ఇన్ని కాదండి, ఇన్ని కాదు. ఆ బాధలు చూస్తూ ఉంటే అబ్బా, ఈ వాక్యం గుర్తొచ్చిందండి నాకు. ఏమంటున్నాడంట? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకముందే నాకు సంతోషం లేదండి, నాకు చావు కావాలండి, నాకు చావు కావాలండి అనే రోజులు వస్తాయంట. నాకు సంతోషం లేదండి, నాకు సంతోషం లేదండి, నేను చచ్చిపోతే బాగుంటుందండి ఈ పడక మీద, నేను సర్వనాశనం అయిపోతే బాగుంటుందండి ఇక్కడ, నన్ను చంపండి డాక్టర్, నన్ను చంపండి డాక్టర్ అని నడుస్తున్నాడండి పేషెంట్, ఇంకొక బెడ్లో ఉన్నటువంటి అబ్బాయి. సార్ నన్ను చంపేయండి సార్, ఏదో ఒక విషమంది ఇచ్చేసి చంపేశాను, నేను భరించలేకుండా సార్, ఈ నొప్పులు నేను భరించలేకుండా సార్, ఈ కడుపు నొప్పి నేను భరించలేకపోతున్నాను, ఈ కాళ్ళ నొప్పి నేను భరించలేకపోతున్నాను సార్, నన్ను చంపేయండి సార్, నన్ను చంపేయండి సార్, తలనొప్పి నేను భరించలేకపోతున్నాను. ముందంతా భలే ఉన్నాయి కదా దినాలు. ఆ దినాల్లో ఏం చేసావు? భలే ఉన్న దినాల్లో భలే చేసావు, ఏం చేయి? మంచం మీద పడిపోయి తెలికే నీకేమనిపిస్తూ ఉంది? ఇక భలే లేదు, చచ్చిపోవాలా. ఏమండి, వాక్యం తెలిసినవాడు భలే ఉంటాడండి. వాక్యం తెలిసినవాడు, వాడికి అర్థమైపోతుందండి జీవిత పరమార్థం. దేవుని పిల్లలారా, చర్చి నేను ఎక్కడ ఉన్నా కూడా నా మనసంతా మీ మధ్యలో ఉంటుంది తెలుసా. మన ఆదివారం నేను గూడూరు చర్చిలో వాక్యం చెప్పడానికి నిలబడిపోయాను. ఆ రోజు సాయంత్రం పబ్లిక్ మీటింగ్, ఉదయం ఆరాధనలో నన్ను స్పీకర్గా వాడుకున్నారు. నేను ఆడు ఉన్నాను, కానీ నా మనసంతా ఆడుందో తెలుసా? మీ మధ్యనే ఉంది. వాళ్ళు అంటున్నారు, షడ్రక్ అని నిండాడు కానీ ఆయన మనసు ఆడు ఉండదని చెప్పి డైరెక్ట్గా అంటున్నారు వాళ్ళు. మీరు ఎలా ఉన్నారో, మీరు ఏం వాక్యం వింటున్నారో, మీకు ఎలాంటి వాక్యం చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఎంతవరకు బలపడుతున్నారు లేదు. దేవుని పిల్లలరా, మీరు బలపడాలి, వాక్యం ద్వారా బలపడాలి. అంటున్నాడు, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. స్మరణ కంటే ఏందో తెలుసా? ఆయన చెప్పిన పని చేయడం. ఇదే 12వ అధ్యాయం, ఇదే 12వ అధ్యాయం 13, 14 చదవండి. ఇదంతా అంటే మనం మందిరంలోకి వచ్చి వింటున్నాం కదా, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అంటున్నాడు చూడండి. ఇదంతా వింటున్నాం కదా, మనం వాక్యం అంతా వింటున్నాం కదా, విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంట?
దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. అంతా విన్న తర్వాత ఏం చేయాలంట? అంతా విన్న తర్వాత ఏంటంటే దేవుని యందు భయము భక్తులు కలిగి ఉండి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలంట. భయము భక్తి అంటే ఏంటి? భయము భక్తి అంటే ఏంటి తెలుసా మీకు? మీకు 3 సార్లు చెప్పాను ఇప్పుడు భయము భక్తి అంటే ఏంటో. అసలు దేవుని యందు భయము భక్తి అంటే ఏంటి? అది కలిగి ఉండాలంట. అది కలిగి ఉండాలంట. కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి దేవుడు విధించినటువంటి విధి అంటే పని. మానవ కోటికి దేవుడు విధించినటువంటి పని ఏందో తెలుసా? విధి, రాత. ఇదిగో వాడు పని చేసుకుంటా ఉన్నాడు అనుకో, ఇంకా వాడు ఆ పని చేసుకుంటా ఉన్నాడు అనుకో. ఇప్పుడు నాగరాజు మేస్త్రి, అతను ఏమంటాం? వాడు రాత అలా రాసిందిరా ఈ పని చేసుకోవాలని. అర్థమైంది మీకు? వాడు విధి రాత ఇది. ఇదిగో ఒకరిని పెళ్లి చేసుకున్నావు అనుకో, వాడితో ఈ పిల్ల కన్న అగసాట్లు పడాలని దేవుడు రాశాడురా విధిరాత అని చెప్పి దేవుడు మీదికి పోతారు నువ్వు పెళ్లి చేసి. అంటే వాడితో జీవించాలనేది రాత, ఈవిడితో జీవించాలా అనేది ఒక రాత, ఈ పని చేసుకొని బతకాలనేది ఒక రాత. దాన్ని ఏమంటారంటే విధి రాత అంటారు. విధి అంటే ఇదిగో దీనికోసం నిర్ణయింపబడిన వాడు అని. ఓకే, దేవుని దృష్టిలో మనం దేనికోసం నిర్ణయింపబడ్డామంట? దేనికోసం నిర్ణయింపబడ్డామంట అంటే ఏ విధి నిమిత్తం నిర్ణయింపబడ్డామంటే అంటున్నాడు. ఏమంటున్నాడంటే మరలా చదువుతామేనండి. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. భయభక్తులు కలిగి ఆయన విధించిన కట్టడలను అనుసరించి నడుచుకోవాలంట. అదంట విధి. కానీ సాతానుగాడు ఆ విధిలోంచి మిగతా ఏమండి నిధిలోకి పంపించినాడు. ఆయన విధి ఏంది? అది కాదు విధి. మీకు ఒక నిధి ఉంది రండి, డబ్బు ఉండదు చూడండి, ఆస్తి ఉండదు రండి, అంతస్తు ఉండదు రండి, పెళ్ళిళ్ళు ఉండదు రండి, వ్యభిచారం ఉండదు రండి, దరిద్రం ఉండదు రండి, చెత్త ఉండదు రండి, చెదారం ఉండదు రండి. అదే మీకు విధి. తిప్పేసిందండి. ఆదాం కాలం నుంచి ఆ దగ్గర నుంచి అందరినీ తిప్పిందండి. దేవుని వైపు వెళ్ళవలసిన మనము ఏమండి ఎటో తిరిగిపోయామండి. ఎక్కడ పడిపోయామో మనకే తెలియదండి బాబు. ఆ దేవుడు మహానుభావుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని సరిపోయింది, కానీ సంఘములోకి చేర్చి సరిపోయింది. కానీ లేకపోతే మన పరిస్థితి ఏంటండి చెప్పండి? నిజమండి. ఏంటండి మన పరిస్థితికి రాకపోయింటే? నాకు అనిపిస్తుందండి, ఇక్కడ రాకపోయింటే మన నాకేం అర్థమైండేది? వ్యభిచారం అర్థమైండేది, ఇదో లోకం అర్థమైండేది, ఆస్తులు అర్థమైండేది, స్మగ్లింగ్ అర్థమైండేది. ఏడ దొంగతనం చేయాలా, ఏడ గంజాయి తోలాలా, ఏడ స్మగ్లింగ్ చేయాలా, ఏడ ఎర్రచందనం తోవాలా, ఎవడిని చంపాలా, నేను బతకాలా, ఎవడు కడుపు కొట్టాలా, నా కడుపు ఎలా నింపు. ఇదే కదా మనం దేవుని దగ్గరికి రాకపోతే. వీడికి వచ్చి కదా మనకి ఎంతో 4 మాటలు అర్థమయ్యాయి. ఒరే ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, అమ్మో బైబిల్లో ఇలా ఉందని తెలుసుకోవడానికి కారణం ఈ సంఘం కదంటవా? అందుకే అండి బాబు సంఘం చాలా మంచిదండి బాబు. ఆ సంఘం చాలా ఉన్నతమైందండి. దాంట్లోకి చేరుకోవాలండి. దేవుడికి ఎప్పుడు వందనాలు చెప్పుకుంటూ ఉంటానండి. నా జీవితం ఏమండి షడ్రగ్గా ఉండకముందు మళ్ళీ అని అంటారండి. నన్ను ఎక్కువ మంది మళ్ళీ అంటారు. మళ్ళీగా నా జీవితం చాలా దుర్భరమైన జీవితం అండి. ఎప్పుడు ఉంటానో తెలియదు, ఎప్పుడు పోతానో తెలియదు, ఏమైపోతానో తెలియని పరిస్థితి వచ్చేసిందండి. ఆ టైంలో నా జీవితంలో ఒక వెలుగు వచ్చిందండి. ఆ వెలుగే నా దేవుడు అండి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నాకు కనపడడం నా అదృష్టం అండి. ఇక్కడికి వచ్చి పడిపోయినానండి. ఇక్కడ బాగుపడొచ్చండి, ఇక్కడ సంతోషంగా ఉండొచ్చండి. కానీ ఇంకొక మాట చెప్పమంటారా? ఏడగడ బతకనిడదండి వాడు సాతాను. తెలుసా మీకు? ఈడికొచ్చినా వదిలిపెడతాడు అనుకుంటున్నారా? ఈడికొచ్చినా వదిలిపెట్టాడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా లాక్కొని వెళ్ళిపోతాడండి ఏదో ఒక విధంగా. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా లాక్కొని పోతాడు. ఎప్పుడు లాక్కొని పోతాడు చెప్పమంటారా? ఏమండి ప్రతిరోజు బడికి ఎందుకు పోవాలో తెలుసా? ఇప్పుడు వేసవికాలం సెలవులు ఇచ్చారు కదా,
ఏమండి, ఈ సెలవుల కాలంలో చాలా చక్కగా రాస్తామండి. క్షమించండి, బడికి పోయే కాలంలో చాలా చక్కగా నీట్గా రాస్తూ ఉంటాం. నా అక్షరాలు చాలా గుండ్రంగా ఉండేటివి ఎప్పుడు బడికి పోయేటప్పుడు. వేసవికాలం సెలవులు ఇచ్చిన తర్వాత మరలా స్కూల్కి పోయినప్పుడు మీరు అక్షరాలు రాయండి, ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి మా శృతి? గుండ్రంగా ఉండవు, ఉండ్రాళ్ళుగా ఉంటాయి. ఎందుకు? అలవాటు తప్పింది. అదే నువ్వు రోజు బడికి నీ రాత ఎలా ఉంటుంది? ఏమండి, ఉదయాన్నే వెంటనే లేచిపోతాం. నువ్వు ఎంత నిద్రపోయినా కూడా ఉదయాన్నే 7 నిద్ర లేవాలి. ఎందుకు? స్కూల్కి పోవాలి. కొందరు పిల్లలు ఆదివారం ఉదయాన్నే లేచేస్తారు. ఏరా అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది రోజు లేచి 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 లేచి. ఉదయాన్నే 7కి వెళ్ళాలి, స్నానం చేయాలి, నేను స్కూల్కి వెళ్ళాలి. ఒక అలవాటు. గ్యాప్ వచ్చిందనుకో ఏమైపోతుంది? వాడు అలవాటు తప్పుతుంది. గుండ్రంగా రాసే అలవాటు తప్పింది. ఇది మీకు అర్థమైతే సంఘానికి కూడా సరైన విధానంలో రాకపోతే ఏం తప్పుతుంది? అలవాటు తప్పుతుంది. ఏం అలవాటు తప్పుతుంది? అమ్మ కింద కూర్చోబెట్టు మనండి. హానోక్ కూర్చో, చేతులు కట్టుకో. ఏమండి, అలవాటు తప్పుతుంది. శైలమ్మ, నీకు బలం ఉండదు కాబట్టి ఎత్తుకుంటావు, వాడు పెరుగుతూ ఉంటాడు, నువ్వు తరుగుతూ ఉంటావు. తెలుసమ్మా నీకు? ఆ విషయం తెలిసే తెలీదా? నీకు వయసు పెరుగుతుందే తరుగుతుందే? వాడికి పెరుగుతుంది, నీకు తరుగుతుంది. వాడు అట్నే కూర్చుంటా వచ్చినాడు అనుకో, నీ పరిస్థితి ఏంది? వాడు పెద్ద అయినా కూడా నేను నెత్తి మీద కూర్చుంటాడు, నువ్వు తట్టుకుంటావు. ఇప్పుడు కొన్ని అలవాట్లు మార్చాలమ్మా. వాడు ఆడుండాలా, అన్ని కూర్చోబెట్టాలా, పిల్లల మధ్య కూర్చోబెట్టాలా. నా మాటను రేపు పెద్ద అయినాక మీరు వెళ్ళిపోతారు, వాడి జీవితం పాడైపోతుంది. పిల్లలు ఆడుండాలా, అన్నీ ఉండాలా. సరేనమ్మా? మొన్నమ్మా ఇంతలావు కడితే కొట్టాను శ్యామ్ను. ఎంత ఉన్నాడు చూడు, ఎంత ఎత్తున్నాడు, నాకంటే ఎత్తున్నాడు. కొన్ని విషయాల్లో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండి. నేను అదే చెప్తాను. దుర్దినం రాకముందే గురించి మాట్లాడుతున్నాను. పిల్లల్ని మీరు వదిలిపెట్టారనుకో మళ్ళీ మీకు దొరకరుమా. రేపు అయ్యో కుయ్యో అనే కుదరదు. కూర్చోవాలి, కింద కూర్చొని చేతులు కట్టుకొని చక్కగా పిల్లలు వాక్యం వినాల, భయభక్తులతో ఉండాల. వాళ్ళకి ఇప్టాంచి అవన్నీ మీరు నేర్పించాలా. సంఘానికి వస్తానే భయభక్తులు రావాలా. ఇంట్లో ఒళ్ళో కూర్చున్నట్టు ఈడ ఒళ్ళో కూర్చుంటాను, నేను పాలు తాగుతానంటే ఎట్లా? వీడికి వస్తానే బడి లేకపోయినాక పాలు తాగుతానంటే పెరుగుతాను 4 గంటలు. ఎవరు? జాగ్రత్తగా ఉండాలి మందిరంలో. సరేనమ్మా? నువ్వు ఇంకొకసారి ఆ ఒళ్ళో చూసినా అనుకో నేను, సరేనా? కింద కూర్చొని చేతులు కట్టుకుని వినాలా. ఫైనల్ వార్నింగ్ నీకు ఇది. అలాగే ఉండాలి. నాది వాక్యాన్ని వింటూ నన్ను చూస్తూ ఉండాలి. దేవుని పిల్లలారా, సంఘం చాలా ఉన్నతమైంది. మీరు ఏదో పెద్ద సంఘం, ఏదో జనాలు ఫుల్గా రావాలని అలాంటిది సంఘం అనుకోవద్దండి. మీరు అలా అనుకోరని నాకు తెలుసు. ఇక్కడ మంచి వాక్యం ఉంటుంది. మనల్ని దేవుడు చక్కగా పెంచుతాడు కూడా. మనల్ని దేవుని పిల్లలారా, నన్ను అలా పెంచాడు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత. ఒక మామూలు మనిషిగా లేనండి నేను, అసలు మనిషి రూపంలో లేని నన్ను తన రూపంలోకి తెచ్చుకునేదానికి కష్టపడుతున్నాడండి. ఎక్కడో తెలుసా? సంఘంలో అండి, సంఘంలో. దేవుని పిల్లరా, ఈ సంఘానికి మీరు యథావిధిగా ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి మీరు గుర్తించుకొని వచ్చేయాలి. మంగళవారం బైబిల్ స్టడీ, ఏమండి, బుధవారం మేరీనగర్లో బైబిల్ స్టడీ, శుక్రవారం బైబిల్ స్టడీ, ఆదివారం ఆరాధన. ఏమండి, దాదాపు ఒక వారానికి 4 క్లాసులు మనమే పెట్టుకుంటూ మరలా ఏం చేస్తున్నాం? అప్పుడప్పుడు మధ్యలో లేఖనాల పరిశోధన సదస్సు. రేపు 6వ తేదీ సహోదరుడు వస్తున్నాడు, దైవజనుడు. మొన్న మాణిక్రావు గారు వచ్చారు. మరలా ఎందుకంటే సంఘములో మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే భోజనం పెడుతున్నాడు. ఎందుకు? చక్కగా పుష్టిగా మారడానికి. సంఘానికి వస్తూ ఉండాలి. అలవాటు తప్పకూడదు. ఈ అలవాట్లు అనేటివి చాలా జాగ్రత్తగా మనం ఫాలో కావాలి. అలవాటు తప్పేమా
నేను చెప్పాను కదా, గుండ్రంగా రాయాల్సిన వాళ్ళు ఎలా రాస్తారు, ఇంకో సొట్టలు పోతూ ఉంటుంది, ఇట్టపోతుంది. ఎందుకు పోతుంది? అలవాటు తప్పింది. సంఘానికి వస్తూ ఉండాలా. ఎందుకు రావాలా? దేనికి రావాలా? సంఘంలో ఏముంది? ఏమండి, బలం ఉందండి, శక్తి గల వాక్యం ఉంది ఇక్కడ. అదే నీకు ప్రారంభంలో వినిపించాను. శక్తిగల వాక్యం, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం ఇక్కడుంది. ఆ వాక్యాన్ని ఇక్కడికి తెచ్చిపెట్టాడండి దేవుడు. మీరు ఎలా అనుకుంటారా అలా అనుకోండి. భోజనం అనుకుంటారా, క్యారెట్ అనుకుంటారా, బీట్రూట్ అనుకుంటారా, ఏ బలం ఎక్కడుందో ఆ బలం ఎక్కడుందో తెలుసా? వాక్యంలో అండి. శక్తిగల పరిశుద్ధ లేఖనం అన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రికలో. ఏమండి, శక్తిగల పరిశుద్ధ లేఖనం, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం ఎక్కడుంది అనుకుంటున్నారు? ఇక్కడుంది. దాన్ని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు. ఏమండి, ఆ మైండ్ అనేది లేకుండా చేస్తుందండి సాతాను మనకు. సంఘానికి వెళదాం, సంఘంలో మంచి వాక్యం విన్న వాక్య ప్రకారం మనం ఏం చేయాలి తెలుసా? మరలా నడుచుకుంటూ ఉండాలి. విన్న వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉండాలి. అంటే ట్రైన్ చేస్తూ ఉండాలి. రెండో ఎక్కం మాస్టర్ చెప్పి పంపించినాడు. రేపు ఏం చేయాలి? ఆ ఎక్కాన్ని మీరు నాకు చెప్పాలంటే ఇంటికి పోయినాక ఏం చేయాలి? రీడ్, అభ్యాసం. అంటే చెప్పిన దాన్ని ఏం చేయాలి? నేర్చుకొని వచ్చి మళ్ళా రేపు అప్పచెప్పాలి. యాకోబు రాసిన పత్రిక అన్నదంటే పిల్లలు తీయలేకపోతున్నారు. యాకోబు రాసిన పత్రిక అంటే పిల్లలు తీయలేకపోతున్నారు. రేపు పిల్లలు మీరందరూ రేపు శుక్రవారానికి కొత్త నిబంధనలో దగ్గర మీరు ప్రకటన గ్రంథం వరకు నేర్చుకొని రావాలి. చర్చ ఎక్కడ కొట్టినారనుకో జాగ్రత్త. నాకు వచ్చిన వాళ్ళంతా బాగా గుర్తున్నారు. రేపు మీరు శుక్రవారానికి ప్రకటన గ్రంథం వరకు నేర్చుకొని రావాలి. ముఖ్యంగా పిల్లలు, లిఖిత, నువ్వు, సుమంత్, మీరందరూ పిల్లలంతా బాగా నేర్చుకొని రావాలి. సరేనా? తప్పకుండా నేర్చుకొని రావాలి. చర్చి ఎక్కడ కొట్టినా నేను ఇంటికైనా వస్తా. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. నేను మామూలు పాస్టర్ని కాదు. మీరు నన్ను తిట్టినా పర్వాలే, శాడిస్ట్ పాస్టర్ అన్నా పర్వాలే, ఏమన్నా పర్వాలే, నేను మాత్రం మీ ఇంటికైనా వస్తా. వచ్చి నేను శుక్రవారం అప్పగించమన్నది మీరు నాకు అప్పచెప్పండి అని చెప్తాను. మీకు అర్థమవుతుందా? బయట ఉన్నటువంటి నీకు కూడా నేను అన్నం చేసుకుంటున్నాను, నేను కూర చేసుకుంటున్నానంటే నాకు కుదరదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకొని రావాలి. లేకపోతే చూడు పర్రని తిప్పుతున్నారు. ఇంకా ఎంతసేపు తిప్పుతానే గమ్మని ఉంటాడని ఇంకా సైలెంట్గా ఒక దాంట్లో ఉంటున్నారు. ఇదేంట్లో కీర్తనలో ఉన్నారు యాకోబు అంటే ఎలా ఇలా అయితే చెప్పండి. మీరు బాగా వాక్యం నేర్చుకోవాలా. వాక్యంలో ఏముందో తెలుసా? బలం ఉంది. దేనికి బలం దేనికిమా? ఈరోజు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేకుండా పోవడానికి కారణం చెప్పమంటారా? లోపల ఇమ్యూనిటీ పవరు లేదు. ఇమ్యూనిటీ శక్తి అనేది లేదు. మా అమ్మకు తగ్గిపోయింది. వెంటనే శక్తి ఎప్పుడైతే లేదో వెంటనే ఏం చేస్తుంది తెలుసా? ఇంకొక శక్తి ఉంటుంది. బాడీలో 2 ఉంటాయి శక్తులు, తెలుసా మీకు? ఒకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి కదమ్మా. వీటిల్లో ఎర్ర రక్త కణాలు బలమైనవే, తెల్ల రక్త కణాలు బలమైనవే? ఎర్ర రక్త కణాలు బలమైనవి. ఈ ఎర్ర రక్త కణాలు బలం ఎప్పుడైతే తగ్గుతుందో రెడీగా ఉంటుంది ఏది? తెల్ల రక్త పడేస్తుంది. డెంగ్యూ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఎర్ర రక్త కణాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో వెంటనే తెల్ల రక్త కణాలు విజృంభిస్తాయి. ఇది మీకు అర్థమైతే దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉంది. ఏమండి, ఇది శక్తే. ఈ తెల్ల రక్త కణాలు దాడి చేయకుండా ఉండడానికి మనం ఎప్పుడు కూడా ఇమ్యూనిటీని లోపల పెంచుకుంటూ ఉండాలి. అర్థమైందండి? ఇమ్యూనిటీని శక్తిని పెంచుకుంటూ ఉండాలి. ఇది మీరు తినేది దేనికి అనుకుంటున్నారు? పండ్లు తినండి అంటారు. దేనికి పండ్లు? ఇమ్యూనిటీ పవర్. అంటే ఇంకొక దాడి చేస్తుంది, అవయవాల మీద దాడి చేస్తాయి. ఆ దాడి చేసే వాటిని ఇవి దాడి చేసి చంపేస్తాయి. అలా చంపడానికి ఎర్ర రక్త కణాలకు మనం ఏమిస్తూ ఉండాలి? బలాన్ని ఇస్తూ ఉండాలి. అదే తింటూ ఉండాలి. తింటూ ఉంటే ఏముంటుంది? బలం. ఆ బలం నిన్ను నడిపిస్తుంది, నీతో మాట్లాడిస్తుంది, నీకు శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తిని నువ్వు పంపిస్తూ ఉండాలి. ఇది మీకు అర్థమైతే
దేవుని శక్తి ఉంది చూసినావా, దేవుని బలం ఉంది చూసినావా, అది కూడా నువ్వు లోపలికి పంపిస్తూ ఉండాలి. ఎందుకు? ఒక శక్తి ఉంది, నిన్ను అటాక్ చేసే శక్తి, అంటే ఆత్మను బలహీనపరిచే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి ఏంది? దుష్ట శక్తి. మరి ఆ శక్తిని బలహీనపరుస్తూ ఉండాలి మనం, బలపరచకూడదు. దుష్టశక్తి బలపడకూడదు. దుష్టశక్తి బలపడింది అనుకో, తెల్ల రక్త కణాలు బలపడ్డాయనుకో, ఏమవుతాడు? మనిషి చనిపోతాడు. తెలుసా మీకు? ఎప్పుడు కూడా ఎర్ర రక్త కణాలు బలంగా ఉండాలి. ఎప్పుడైతే తెల్ల రక్త కణాలు బలపడతాయో, ఎర్ర రక్త కణాలకు బలం తగ్గిపోతుందో, వెంటనే దేవుని పిల్లరా, వెంటనే మనిషి క్షీణించకపోతాడు, పడిపోతాడు. చిన్నగా గట్టిగా బాగా నడిచేవాడు డల్ అయిపోతాడు. ఏరా డల్గా ఉండవు, ఏదో తలనొప్పిరా, మరుసటి జ్వరం రా, అరే కాలు నొప్పిరా, ఇంక పడిపోతూ ఉంటాడు. అలా పడిపోయి ఏమైపోతాడు? చివరికి చనిపోయే పరిస్థితి వస్తుంది. అంత హీనంగా ఎందుకు అయిపోయినాడు? ఏదో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది, అందుకే హాస్పిటల్లో చేరుతాం. వాళ్ళు మళ్ళీ ఇమ్యూనిటీ ఏం చేస్తారు? ఎక్కిస్తారు. డెంగ్యూ వచ్చినప్పుడు కొన్ని కణాలు తగ్గిపోతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కణాలు ఎక్కిస్తారు. తెలుసా మీకు? ఎక్కించడానికి మన పెద్దవాళ్ళు, పూర్వీకులు కొంతమంది ఏం చేస్తారంటే, ఆ పండు ఉంటుంది కదమ్మా, కివి పండు తినిపిస్తారు, అంటే రక్త కణాలు పెరగడానికి. ఇంకా పరందపకాయ ఆకును పిండేసి ఆ జ్యూస్ తాపిస్తూ ఉంటారు. దేనికి? బలం పుంజుకోవడానికి. అలాగే ఇంకా హాస్పిటల్ లేకపోతే ఇంక ఏ దారి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాకెట్తో ఎర్ర రక్త కణాలను ఎక్కిస్తారు. మా పెద్దోడికి ఎక్కించారు అలాగా. దేవుని పిల్లలారా, మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా ఆత్మీయంగా బలహీనపడుతున్నాం. దేనికంటే దేవుని యొక్క శక్తి మనలోకి తక్కువగా వెళుతుంది. నిజమే కదా? మనం ఒప్పుకున్నావా? ఈరోజు వాస్తవం కదా? ఒప్పుకున్నావా? మనలోకి దెయ్యం శక్తి ఎక్కువ వెళుతుందే, దేవుని శక్తి ఎక్కువ వెళుతుందే. మరి ఏం తట్టుకుంటాం? పైకి పట్టారం లోన్ లోటారం అని అంటుంది మన జీవితాలు. పైకేమో భలే ఉంటాం, కానీ ఆత్మీయంగా మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమైపోతుంది. కానీ మనల్ని పరీక్షించుకునేది సాతాను, మనల్ని మనం పరీక్షించుకునేది సాతాను. బలం అండి సంఘం. ఏమనుకుంటున్నారు సంఘం అంటే? ఏమనుకుంటున్నారండి సంఘం అంటే? దేవుడు బలాన్ని ఇక్కడ పెట్టాడండి. పెట్టి అందరినీ పిలిచండి ఆయన అంటున్నాడు. పిలిచండి, అందరూ వచ్చి భోజనం చేయాలి, నా పిల్లలు బలం తెచ్చుకోవాలి. ఎవరిని పిలుస్తున్నాడు తెలుసా? చూడండి ఒకసారి, ముగిస్తానిక. లూకాసు వార్త 14వ అధ్యాయము 15-16. లూకాసు వార్త 14వ అధ్యాయం 15 నుంచి చదువుదామా. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఏమంటున్నాడండి? ఒకడు, ఆయనతో కూర్చున్న వాళ్ళు ఒకడంట, ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఒక మనుషుడంట గొప్ప విందు చేయించి అనేకులను పిలిచినాడంటమ్మా. ఒక గొప్ప విందు చేయించి అనేకులను పిలిచినాడంట. విందు కాలమందు అతడు, ఇప్పుడు విందు సిద్ధమైనది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపించినాడంట. అయితే వాళ్ళందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఇక్కడ ఒక గొప్ప విందు చేయించి అనేకులను పిలిచినాడంట. ఎవరు పిలిచింది? తండ్రి అయిన దేవుడు విందు చేయించి పిలిచినాడంట. విందు చేసి పిలిచింది ఎవరిని? విందు చేసి ఎవరిని పిలిచాడు? ముగిస్తాను ఇక, మీరేం టెన్షన్ పడద్దండి, మీరేం భయపడాల్సిన పని లేదు. వచ్చిందే 8:45. ఎంతకమ్మా వచ్చింది? అందరూ అర్థంగా బాగా ఇబ్బంది. కింద ఏమన్నా కూల్ లేదా? అరే బాబు, ఏసీ వేయలేదు నువ్వు. దేవుని పిల్లలరా, మిమ్మల్ని బ్రహ్మాండం కూర్చోబెట్టాలా. నన్ను దేవుడు ఏమాత్రం కూడా క్వశ్చన్ చేయకూడదు. చల్లగా ఉండాలి కిందకడ. నైనా వీలైతే ఐస్ తీసుకొచ్చి పోయి, ఎండల కాలం కదా, కొంచెం ఇబ్బంది పడతారేమో. ఏమంటున్నాడండి ఇక్కడ? గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడంట. అంటే గొప్ప విందు ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? ఎక్కడ చేయించాడు అనుకుంటున్నారు? ఎక్కడమ్మా విందు? ఈరోజు జలీల్కి అని చెప్పించాడు.
వాడు చెప్పింది ఆ విందు. మీకు ఆ ఇందు అంటే సింధు, ఈ ఇందంటే సింత. ఏ ఇందుమా మీకు సింధు? నిజం చెప్పండి. బయట మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ జైలీలు ఖాన్ చేపించినాడంట. ఏమండి, ఆ ఇందు బాగుంటుందా, ఈ ఇందు బాగుంటుందా? ఏ ఇందు మీకు ఇంతకు ఇందు? విందులు కదా అదంటే. ఇదంటే దేవుని పిల్లరా, ఎక్కడ నిజమైన విందు, ఇక్కడ నిజమైన విందు చేయించాడంట. ఎక్కడ చేయించాడు దేవుడు విందు? సంఘంలో చేయించి, నైనా నా పిల్లల్ని పిలిచానని రెడీ అయిపోయింది అన్నాడు. ఉదాహరణకు ఇప్పుడు ఏందనుకుంటున్నారు మీరు వినేది? విందు. ఇది వినేది, తినేది. ఆ వాక్యమును తినండి అంటాడు, భోజనం అంటున్నాడు. ఈ వాక్యం అనే విందు చేయించి ఇంక పిలిచిన ఆయన అన్నాడు. నేను అందరినీ పిలిచాను. ఎలా పిలిచాను? వాట్సాప్లో, అలాగే మెసేజ్లు, అన్ని రూపాల్లో నేను అందరినీ పిలిచాను. నన్ను పిలిచమన్నాడు, నేను పిలిచాను. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా నేను పిలిచాను. దేవుని పిల్లరా, విందుందని పిలిచిన తర్వాత ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఇప్పుడు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, కింద ఖాళీగా ఉంది, ఆడ ఖాళీగా ఉంది, బయట ఖాళీగా ఉంది. విందుకు ఎవరు రాలేదే? ఎందుకు రాలేదు? ఏమైంది? ఏమైందండి? ఏమైతుందో చెప్పమంటావా? అది దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? విందుకు ఎందుకు రాలేదని అడిగారు. అయ్యా నేను పిలిచాను, ఎవరు రాలేదని నేను చెప్పాను. అంటే తన కొడుకు చెప్పుంటాడు యేసుక్రీస్తు వారు. నేను అందరినీ పిలిచాను, ఆ షడ్రకి చెప్పాను, అందరికి చెప్పాను. వాళ్ళు పిలిచారు. ఈరోజు కడపలో మంగళవారం బైబిల్ స్టడీ కదా, పిలిచాడు. ఆయనేమో ఆయన పని ఆయన చేశాడే. సరే, ఎవరు రాలేదా? ఎవరు రాలేదా? ఎందుకు రాలేదు కనుక్కో. ఎందుకు రాలేదో కనుక్కొని ఆయన అన్నారు. తర్వాతమ్మా, అయితే వారందరూ అంట చెప్తున్నారంట, ఎందుకు రాలేదు మీరు, దేనికి రాలేదంటే వాళ్ళందరూ అంటున్నారంట, ఏక మనసు అంట. ఎట్ట నేర్చుకున్నారండి? ఒకరికొకరు చెప్పుకుంటారేమో, ముందుగానే చెప్పుకుంటారు. ఒరే షట్రకన్నా చర్చికి రాలేదంటాడు. ఏమంటాను? ఇది చెప్పు, నువ్వు ఇది చెప్పు, మళ్ళీ ఇది చెప్పావు, నేను ఇది చెప్తా. రెండు ఓడొకటి ఈడొకటి చెప్తే ఏమవుతుంది? అలాగే ముందుగానే ట్రైనింగ్ అయింటారు. ఏక మనస్సుతో నెపములు చెప్పచా. ఇప్పుడు ఎవరు రారు సరే, మన సంఘ పెద్దలు రవెన్న, ధనరాజు, ఇంకా అమ్మా ఎవరెవరమ్మా, సురేంద్ర, మన పోస్ట్ మ్యాన్ గారు, ఏం పేరు అన్న పేరు, ప్రభాకర్ అన్న, ఇంకా సంఘ పెద్దలు చూడమ్మా, ఒకరన్నా ఉన్నారు సంఘ పెద్దలు. ఏమన్నారమ్మా? సంగటి తింటున్నారా ఊరు బయట? ఏం చేస్తున్నారు వీళ్ళు సంఘ పెద్దలు? వీళ్ళు సంఘ పెద్దలుగా దేనికి మా పెట్టింది? కూర్చో తిరగడానికా, ఇట్ట మాట్లాడడానికా, అంటే రాజకీయ నాయకుల మధ్య ఉండడానికా? ఏరు పెద్దలేరు. ఇంకా విశ్వాసులు ఎంతమంది వచ్చినారమ్మా? ఎవరు రాలే కదా? ఓకే, చాలామంది రాలే కదా. వాళ్ళని అడుగుదాం, ఏమయ్యా ఎందుకు రాలేదని ఒక్కొక్కరిని అడుగుదాం. ఇప్పుడు ఒక్కొక్కరు సమాధానాలు చూడేటుంటాయి. చెప్పుమా ఒక్కొక్కరు సమాధానం. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి నేను దాన్ని షడ్రకన్నా, ఇది నా పరిస్థితి, పొలము కొన్నాను, ఒక పంచాయతీ ఉండింది నాకు, అదో ఆడ కొంచెం అడిగి పోయినన్నా, అడిగి పోయి తెలికే వాళ్ళు ఇంకా రానిలేదన్నా. ఇంక చెప్పు. ఒకరు పొలం కొన్నాడంట, ఇంకా పొలం చూసుకోవాలంట. ఓకే, ఇంకా మళ్ళీ ఎడ చెప్తారు తెలుసా? సారీ అన్నా, సారీ షడ్రకన్నా, సారీనా. ఏమండి చెప్పరా నాకు అట్లా? అయ్యో పొరపాటు అయిపోయింది, సారీనా, ఈసారి ఉండదన్నట్ట. షూర్, కరెక్ట్, వచ్చేస్తామన్నా. ఓకే, మొన్న నేను లేకపోతే నాగేంద్ర పండగంట. ఆదివారం పొద్దున్నే వచ్చినాడు, మాంసం తీసుకొని వచ్చినాడు 7 గంటలకి. నాకు ఫోన్ చేసినాడు. నాకెందుకు చేసినాడంటే, నేను ఏడుండేది తెలుసుకునేదానికి తెలివిగా. అన్న ఏడుండవు అంటున్నాడు, కానీ తలుపు తిన్నా అంటాంలే. ఎక్కడున్నావునా అంటున్నాడు. నేను లేనులే బాబు, వేరే ఊర్లో ఉన్నాను అనగానే మన అడుగు సంతోషం అయిపోయి శ్యామ్కి ఫోన్ చేసి, శ్యాము మటన్ తీసుకొని చెప్పి పరిగెత్తినాడంట. ఇంటికి పోయి బట్టలు తీసుకొని ఎగురుతున్నాడంట, ఆనందంగా ఉన్నాడంట. చూసినారా? ఏది సంతోషం అతనికి? నేను లేకపోతే సంతోషం, నేను లేకపోతే ఆనందం. అర్థమవుతుంది మీకు? తర్వాతమ్మా ఇంకొకడు, మరి ఒకడు, నేను 5 జతలు. వీళ్ళు చూడు, చర్చికి రాకుండా ఉండడానికి వీళ్ళు చెప్పే కారణాలు చూసావా? ఒకటి నిజం ఉండదు, మళ్ళీ దాంట్లో అబద్ధాలు ఉంటాయి. 5 జతలు ఎద్దులు కొన్నాను,
వాటిని పరీక్షింపేలుచున్నాను. నిన్ను నిన్ను పరీక్షించుకుంటావా, ముందు ఎద్దులు పరీక్షించుకుంటావా? ఏది పరీక్షించుకోవాలమ్మా? ఎద్దులనా పరీక్షించుకోవాల్సింది మనవలన? ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలా? ఖాళీగా ఉన్న టైంలో పో ఎద్దులనో పందులనో పరీక్షించు. మనమే సరిగ్గా లేకుండా ఉండాం ఏమండి? ఇంకొకరిని ఏం పరీక్షిస్తాం మనం? నేను ఎద్దులను కొన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను. ఈడు కూడా తెప్పించుకున్నాడా? మూడవడుమా మరి ఒకడు, నేను ఒక స్త్రీని చూసుకున్నాను, మహాతల్లిని. అర్థమవుతుంది? నేను ఒక స్త్రీని చూసుకున్నాను, ఆమె చేత ఇస్త్రీ చేయబడాలా, పోయి బాగా తోమించుకోవాలా. సొక్కాయిని తోమినాడు దొమ్ముతుంది నన్ను అడిగిపోతే. ఒక స్త్రీ ఈ మధ్య పరిచయం అయింది. అర్థమవుతుంది మీకు? ఇంకా తోమాలి కదా బాగా, ఆమె అయ్యగారు గడు తోమించుకోవాలి కదా. ఆమె దగ్గరికి పోయి వస్తాను, నేను రాలేకపోతున్నాను. పెళ్లి చూపులు ఇవి ఉంటాయి కదా, పెళ్లి చూపులు, ఆ చూపులు ఈ చూపులతో ఏమైపోతున్నారు? దేవుడు చూడటంలే. చివరికి కనపడతాడు దేవుడు. అప్పుడు చూసేదానికంటే నీ కళ్ళు సరిగ్గా కనపడేటట్టు చూస్తూ ఉంటావు పైకి కిందికి. హాస్పిటల్ అందరినీ అదే చాలామంది చూశాను. భయంకరం అండి. మీరు పోయారండి అట్లా సిఎంసి ఆసుపత్రికి, వద్దురా బాబు చర్చిలో తప్ప ఏడ ఉండకూడదు అనిపిస్తుంది. హాస్పిటల్ కానీ తిరిగి వచ్చినారంటే ఒక రక్తం కక్కుకుంటూ ఉంటే, ఒకడికి కంట్లోంచి రక్తం వస్తూ ఉంటే, ఒకడికి నవరంధ్రాల్లోంచి రక్తం వస్తూ ఉంటే, ఆ బాధలు చూడలేము, ఆ వాసన పీల్చుకోలేము. మామూలు బ్యాడ్ స్మెల్ కదండి. రక్తం కక్కినారు మా పక్కలో, తట్టుకోలేకపోయాను బ్యాడ్ స్మెల్. ముక్కల్లోంచి వచ్చేసింది, గడ్డలు గడ్డలుగా పడిపోయింది. దేవుడా 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 అంటున్నాడు. ఎప్పుడు అర్థమైనట్రా నీకు దేవుడు అనుకున్నాను నా మనసులో. బాగున్నప్పుడంతా ఇది నేను ఎద్దులు కొనుక్కొని పోతున్నా, నేను రాలేను. వైఫ్ స్ట్రీట్కి పోతున్నా, చీరలు కొనుక్కోవాలి, క్రిస్మస్ వచ్చింది. నేను ఆడికి పోవాలి, సున్నం కొట్టుకోను. నేను ఈడికి పోవాలా, సెరవులు ఎత్తుకొని రుద్దుకోవాలా, చర్చికి రాం, ఏదో ఒక నెపాలు. నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. అర్థమవుతుందా? మంచి పాఠం చెప్పానండి గూడూరులో. శ్రీమంతానికి అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చాను, మీకు చెప్తాను. ఏముందటమ్మా తర్వాత మాట చూడనైనా, మళ్ళీ మిగతాది శుక్రవారం చెప్తాను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి చెప్పేశాడు. మనమేమనుకుంటామంటే మన గురించి ఎవరు చెప్తారులే అనుకుంటూ ఉంటాం. ఉన్నాడు ఒక ఆయన, ఏమండి, యేసుక్రీస్తు వారు ఉన్నారు, మధ్యవర్తి ఉన్నాడు. ప్రతి మాటను నమ్మకంగా చక్కగా ఉన్నదన్నట్టు విన్నది విన్నట్టు తీసుకొని ఎవరు చెప్తాడు తెలుసా? తండ్రి అయిన దేవుడికి చెప్తాడు. తండ్రి అయిన దేవుడికి చెప్తాడు. ఆయన చెప్పేశాడంట, నాన్న ఇది నాన్న పరిస్థితి. ప్రతివాడు ఇట్లా నెపాలు చెప్తున్నాడు అనగానే, అంటే ప్రతివాడు నెపాలు చెప్పిన వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? నెపములు చెప్పిన వాళ్ళు ఎవరు? ఇంతకు విందుకు పిలువబడిన వారు ఎవరు తెలుసా మీకు? విందుకు పిలువబడిన వారు ఎవరు? విందుకు పిలువబడింది ఎవరు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు, మనమే. ఇప్పుడు నేను ఎవరికి పెట్టాను మెసేజ్లు? వాట్సాప్లో రమ్మని వీధిలో వాళ్ళకి పెట్టాను, మీకు పెట్టానా? వైఫ్ స్ట్రీట్లో వాళ్ళకి పెట్టానా? ఎర్రమక్క పొలాలకు పెట్టాను, మీకు ఎవరికి పెట్టాను? ఎవరు పిలువబడ్డారు? ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, సంఘానికి చేర్చబడ్డారో వాళ్ళ కోసం విందు పాపము దేవుడు. మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం, మళ్ళా మధ్యలో స్పెషల్స్. అప్పుడప్పుడు పండగలో మనం బిర్యానీ చేసుకున్నట్టు లేఖనాల పరిశోధన ఏందనుకుంటున్నారు? స్పెషల్. అర్థమవుతుంది మీ అందరికీ? విందులు చేయించి దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఎవరిని? మనల్నే. మనం ఏం చేస్తున్నాం చెప్పు? నా సామిరంగా నెపములు ఎన్ని నెపాలు? ఒక్కొక్కడు ఎన్ని నెపాలు? చర్చికి ఎందుకు లేదంటే, అబ్బా చెప్తాడు చూడు, నేను వెళ్ళలేకపోతే నాయన నీకు దండంరా,
నువ్వు రాకపోయినా సరే నీకు దండం పెడితే ఆపరా అని చెప్తా. నేపాలు మనవల్నే అండి పిలిచింది, మనవల్నే. మీరు ఎవరు అనుకున్నారు? ఈ క్రైస్తవులను ఏమండి ఏదో క్రైస్తవేతరులను అంటే హిందువులను, ముస్లింలు, సిక్కులను, బౌద్ధులను పిలిచినాడు అనుకున్నారు. కాదండి, మనల్ని పిలిచాడు. సరేనా? నెక్స్ట్ అమ్మా, కోప్పండి అంటే రాలేదు వీళ్ళు. రాలేదు ప్రభా, నాకేంది రెడీ, సునీత నాకేంది రెడీ, రవి అన్నాడమ్మా, సురేంద్ర రెడ్డి ఏరు, వీళ్ళంతా ఏరుమా అంతా రాలేదు. అయితే ఏం చేస్తారు? క్యారీ పెట్టుకోపోతారా? క్యారీలు సరే, క్యారీలు మరిన్ని పెడదామని ఉండ. పోయేటప్పుడు మీరు కూడా ఏం చేస్తారు? క్యారీ పెట్టుకోమండి అంటే క్యారీ పెట్టుకోబోయేది అనుకున్నారా? పోయేటప్పుడు మా ఆయన క్యారీ పెట్టుకోపోతాంటారు. ఓకే, మామూలుగా చేసుకుంటే క్యారీ పెట్టుకోపోతాం. ఇదేంది క్యారీ పెట్టుకోపోదాం అనుకుని వచ్చినారట ఇంట్లో వాళ్ళకు. కొడుకు క్యారీ, కూతురుకో క్యారీ, ఆయనకు క్యారీ, అల్లుడికో క్యారీ, 5 క్యారీలు తెస్తూ ఉంటారు ఒక్కొక్కరు. ఓకే, అదంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు విందుకు పిలిచాడంట, ఎవరు రాలేదంట. ఎడమా రెడ్డి అన్నాడమ్మా, రెడ్డి అన్న నేను చర్చికి తప్ప ఎక్కడికి కానీ చర్చిలోనే ఉంటాను అన్నాడు. కాలు నొప్పి, నెపమా నిజమా? ఓకే, వెరీ గుడ్. లిఫ్ట్ పెడతామ్మా, లిఫ్ట్ నా ప్రాణం అమ్మేనే మీకు లిఫ్ట్ పెడతా. అప్పుడు ఏం చెప్తారు చూద్దాం. దేవుని పిల్లలారా, ఎవరు రాలేదంట, కోప్పడిపోయినాడంట. అంతేనమ్మా, వెళ్ళిపో, వీళ్ళు రాలేదా, విందుకు రాలేదా? ఇప్పుడు విందు ఉంది కదా, మరి ఈ విందు ఎవరికి ఇవ్వాలి? నేను ఎవరో కూడా తినాలి కదా, ఎవరికి ఇస్తాను నేను? ఇంకా ఏమంటున్నాడమ్మా తల్లి, నువ్వు పట్టణపు వీధుల్లోకి వెళ్ళిపో, సందుల్లోకి వెళ్ళిపో, బీదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని ఇక్కడ తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించుట చేసింది కానీ ఇంకనూ చోటు ఉన్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజ్య మార్గంలోనికి, కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము, ఏలగనగా పిలువబడిన ఆ మనుషులో ఒకడు నా విందు రుచి చూడడని. రుచి చూడడు ఏందన్నా, వస్తే చూస్తాడు కదంటే. ఏమండి, మీకు ఒక విషయం చెప్పానా, మీకు అర్థమయ్యేది చెప్తాను. నా చిన్నప్పుడు సినిమా హాల్లో హౌస్ఫుల్ అని బోర్డు పెడతారు, చూసినారా? హౌస్ ఫుల్ అంటే లోపల ఏమైపోయినాయి, సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి, ఇంకేం చేయలేం. ఎక్కడ పోయి కూర్చుంటావు? కూర్చునే దానికి సీట్ లేదు, వెళ్ళిపో అంటాడు వాడు బయట. అంతే కదా మరి, హౌస్ఫుల్. మన చర్చే హౌస్ఫుల్ అయిపోయింది, మొత్తం చర్చి ఫుల్ అయిపోయింది. వచ్చినాడు లోపలికి రావాలన్నా రాలేడు, ఏం చేస్తాడు? ఎందుకంటే నేను గూడూరు నుంచి నిన్న రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఏర్లదిన్నె కొండాపురంలో మీటింగ్ అయిపు చేసుకున్నాను. ఏర్లదిన్నెలో మీటింగ్ అయిపు చేసుకున్నాను. పరలోకంలో నీ స్థలం ఎంత సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్ చెప్పి బయలుదేరాను. అక్కడ నేను లాస్ట్ బస్సు 11:30కు, ఆ బస్సు ఎక్కితే 12:30 1 గంటకి అక్కడికి వస్తాను, 6 గంటలకంతా కడపకు వస్తాను, కర్నూలుకి వస్తాను. అక్కడ కడప బస్సు ఎక్కి వచ్చేస్తాను. ఆ 11:30 బస్సుకు దేవుని పిల్లలారా, అక్కడ ఏదో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రోగ్రాం ఉంది, చాలామంది వచ్చేసారు అక్కడికి. మొత్తానికి బస్సు రాగానే అప్పటికే బస్సులో ఎలా ఉంటుందంటే కింద మీద అన్నట్టుగా వచ్చారు, ఫుల్ అయిపోయింది బస్సు. బోర్డులో కూడా ఫుడ్ బోర్డు ఉంటుంది కదా, అక్కడ కాళ్ళు పెట్టుకునే దానికి కూడా స్థలం లేదు. ఇక్కడ చూస్తే 20 మంది ఉన్నారు. ఎక్కడ ఎక్కుతారు 20 మంది? 20 మంది పైన ఉన్నారు. ఆటికి వాళ్ళు ఒకరి మీద పడుకుంటూ వెళ్ళారు. కానీ నాకు అడుగు పెట్టేదానికి ఇక్కడ స్థలం లేక నిలబడిపోయానండి. అక్కడ నేను నిలబడిపోయాను. ఇప్పుడు నేను లోపలికి పోవడానికి ఏముంది, బస్సు హౌస్ఫుల్. ఇది మీకు అర్థమైతే, ఇప్పుడు మీరు రాలేదు, మీరు రాకపోతే ఇంకొకటి వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాడు. కుర్చీ ఖాళీగా ఉండదు కదా. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఆ కుర్చీలో చూస్తే ఫుల్గా ఉంది. ఇప్పుడు నీ పరిస్థితి ఎక్కడ కూర్చుంటావు? అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా వస్తే పరలోకంలో అన్నారా, లేకపోతే పాతాళం కనపో. పరలోకం పోయేదానికి నీకు అవకాశం ఉంది, ఇంకా స్థలం ఉంది కదా, కొంచెం స్థలం ఉంది కదా, రమ్మని అంటున్నాడు. అప్పటికైనా వచ్చి కూర్చుంటే సరిపోయిండు. చాలా మంది అప్పటికి కూడా వెళ్ళలేదు. ఏమండి, వేరే వాళ్ళు వచ్చి కూర్చునేసినారు. ఇప్పుడు నీ కుర్చీ ఏంది, నీ పరిస్థితి ఏంది?
నీ పరిస్థితి. సంఘానికి ఎందుకు రావాలో తెలుసా? క్రమం తప్పకుండా కొన్ని అలవాట్లలోకి మనం వెళ్ళకుండా ఉంటాం. సంఘంలోకి రావడం వల్ల, ఇక్కడ మంచి మంచి మాటలు వినడం వల్ల, ఆ మాటలను నెమరు వేసుకోవడం వల్ల నెమరు వేయడం అంటే తెలుసా? ఒక ఎద్దు గడ్డి ఈడ పెట్టుకొని రాత్రంతా నెమరు వేస్తూ ఉంటుంది తెలుసా? ఆ గడ్డిని తింటూ నెమరు వేస్తూ ఉంటుంది. కొన్ని జంతువులు, నెమరు వేసే జంతువులు ఉంటాయి. కొంత గడ్డిని ఈ దవడలో పెట్టుకుంటుంది. ఏమండి, గొర్రె కానీ, మేక కానీ, ఎద్దు కానీ, నెమరు వేసే జంతువులని. ఏమండి, మనల్ని కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? చెప్పిన వాక్యాన్ని నెమరు వేయాలి అంటున్నాడు. ఎందుకు? ఉన్నాడు కదా సాతాను, ఉన్నాడు కదా దుష్టుడు. వాడు బలవంతుడుగా మారాడంటే మనం పడిపోతాం, ఆత్మీయంగా బలహీనపడిపోతాం. అదే మనం చర్చికి రాకుండా పోవడానికి కారణం. నువ్వు ఇమ్యూనిటీ పవర్ తగ్గిందని ఎలా చెప్పగలమంటే చర్చికి రాలేకుండా పోతూ ఉంటావు, వాక్యం వినలేకుండా పోతూ ఉంటావు. అర్థమవుతుంది మీకు? అంటే ఆత్మీయంగా ఇమ్యూనిటీ తగ్గిందనమాట, ఆత్మీయంగా పవర్ తగ్గిందనమాట. పవర్ పెంచడానికి దేవుడు విందును ఏర్పాటు చేశాడు సంఘంలో. రండినైనా మీకు పవర్ తగ్గుతుంది, పవర్ పెంచుకోబోదురు. గ్యాస్ అయిపోతే ఎలా గ్యాస్ ఎక్కించుకుంటాము, ఇక్కడికి వచ్చి మీరు ఎక్కించుకోవాలి, వాక్యాన్ని పవర్ ఎక్కించుకోవాలి. మీరు మండాలి, ఈ లోకంలో ఉండాలి, ఎంతో మందిని రగిలించాలి. నాయన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఉండండి. రొట్టె ద్రాక్షరసం ఎంత ముఖ్యమైనదో తెలుసా? బల్ల ఎంత ముఖ్యమైనదో తెలుసా? చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా చెప్తాను మీకు, చాలా సంగతులు చెప్తాను. ఇప్పుడు వరకు కొన్ని సంగతులు చెప్పాను అర్థమయ్యే విధంగా. సంఘము యొక్క ప్రాముఖ్యత ఎంతో మీకు చెప్తూ వచ్చాను. ఈయన మాటలను తక్కువగా తీసుకోవద్దండి. ఈ మాటలను మీరు తక్కువగా తీసుకుంటే ఎక్కువగా సాతాను పని చేస్తాడు. సాతాను పని చేశాడనుకో, మనం ఎటుపోయేది మనకే తెలియని పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం బాగలేని వాళ్ళు గమనిస్తే, ఏమండి, మనం ఎంతో చక్కగా బట్టలు వేసుకున్నాం కదా, ఎంతో నీట్గా ఉన్నాం కదా. ఆరోగ్యం బాగలేకుండా ఉండే వాళ్ళు బట్టలు ఎలా ఉంటాయా? వాళ్ళకు బట్టలు ఉన్నాయో ఊడిపోతున్నాయో కూడా తెలుస్తూ ఉంటుందా? ఎందుకు తెలీదు? ఆరోగ్యం పోయింది, ఆరోగ్యం సహకరించడంలే. చెయ్యెత్తి బట్ట ఇలా వేసుకున్నాం అనేది కూడా తెలియడంలే. మనం పక్కన వాళ్ళు చదువుతూ ఉంటారు బట్ట, నిజమే కదా, బట్టలు చదువుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోతున్నారు? అంత బలహీన పడిపోయాడు. సంఘము ఎంత బలమైందో మీకు అర్థం కావాలా? బలహీనతలోంచి బలపరచువాడు ఎవరో తెలుసా? యెహోవాయే, దేవుడే. ఆయనే తన కుమారుడు ద్వారా విందు ఏర్పాటు చేశాడు. ఏమండి, ఆ విందు ఎవరు తెలుసా? ఆహారం ఎవరు తెలుసా? నేనే. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే జీవాహారం. చెప్తాను ఈ జీవాహారం గురించి శుక్రవారం ఇంకా బాగా చెప్తాను మీకు. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, చెప్పండి అందరికీ. కుర్చీలు ఖాళీగా ఉండేరా? రాకపోతే ఇంకొకడు వచ్చి కూర్చుంటాడు. ఆ కుర్చీ ఖాళీ అవ్వడం వల్ల నష్టం మనకా దేవుడికే? నువ్వు వచ్చి కూర్చోకపోవడం వల్ల నష్టం మనకే కదా, ఆయనకేం కాదు. కాబట్టి అందరికి తెలియజేయండి, నష్టపోవద్దని చెప్పండి. మీ కుటుంబాల్లో అందరిని తీసుకురండి, వాక్యం వినిపించండి. ఏమండి, నేను వాక్యం చెబుతున్నాను అనుకుంటున్నారేమో, నేను వాక్యం వింటూ చెబుతున్నానండి. నేను చెప్పే మాటలు నేను వింటున్నానండి. నేను చెప్పే మాటలు ఎవరివో తెలుసా? నాటివి కదండి, పరిశుద్ధాత్మ దేవునివండి. మీకు అర్థమవుతుందే? నేను చెప్పే మాటలు పరిశుద్ధాత్మ దేవుని ఆయన మాట్లాడుతున్నాడు. నా నోరు మాట్లాడుతుంది కానీ నా మనసు వింటా ఉందండి. నేను మీలాగే వింటా ఉన్నాను. అర్థమైందే? నేను నిలబడుకొని వింటున్నాను, మీరు కూర్చొని వింటున్నారు. జాగ్రత్త, సరేనా? ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. తండ్రి, నీ పిల్లలకు చక్కటి వాక్యాన్ని అందించావు. వెళుతున్నా, నీ పిల్లలకు తోడుగా ఉండండి. ఇదో తండ్రి, వాక్య బలాన్ని నీ పిల్లలకు ప్రసాదించండి. వాక్య బలంతో నీ పిల్లలు సాతాన్ని ఎదుర్కొనేంత గొప్పవాళ్ళుగా మారడానికి సహాయం చేయండి. మమ్మల్ని దీవించండి. మీ సన్నిధి మాకు తోడుగా నడగా ఉంచండి. వెళుతున్న మీ పిల్లలకు మాకు తోడుగా ఉండండి. మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలను చక్కగా పెంచే సేవకుడుగా చచ్చిపోయేంత వరకు ఉండాలి తండ్రి, సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా నడగా ఉంచండి. ఇంత వాక్య జ్ఞానాన్ని మాకు అందిస్తూ వారం వారం తండ్రి, మంగళవారం, శుక్రవారం, బుధవారం, ఆదివారం లేఖనాల పరిశోధన సదస్సుల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంత చక్కగా మమ్మల్ని
పెంచుతున్న నీ యొక్క మహాకృపను బట్టి మీ పాదాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వెళుతున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబాలను కాపాడండి తండ్రి. మీ సన్నిధి వారికి తోడుగానే అడగవచ్చు మనం వేడుకుంటూ కోరుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.